ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి వార్త మీరు అసలు ఊహించలేరు. ఎందుకంటే ఈ రోజున సింహరాశి వారికి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు జరిగేటటువంటి మార్పులు చిన్న సంఘటన కాదు. ఇది సింహరాశి వారి యొక్క జీవితాన్నే పూర్తిగా మార్చేసేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త. మరి అసలు ఈ వార్త ఏమిటి? ఈ వార్త వల్ల వీరికి ఏమైనా మంచి చెడులు జరుగుతున్నాయా? మరి ఈ వార్త వీరికి ఏ విధమైనటువంటి శుభ సమయాలు రాబోతున్నాయి? మరీ ముఖ్యంగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసేటటువంటి వార్త అని ఎందుకు చెప్తున్నాను? ఈరోజు మీకు ఊహించని వ్యక్తి నుండి ముఖ్యంగా సింహరాశి వారికి ఒక కాల్ రావడం ఒక అనూహ్యమైనటువంటి సంఘటన కాదు. ఎందుకంటే దాన్ని ఎప్పుడూ కూడా లైట్గా తీసుకోకండి. ఒక మెసేజ్ వచ్చినా కూడా లైట్గా తీసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు వచ్చేటటువంటి వార్త సాధారణమైనటువంటి కాల్ కాదు. ఏదో ర్యాండమ్గా వచ్చేటటువంటి మెసేజ్ కాదు. మరి వార్త మీ యొక్క జీవితాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి విషయానికి తీసుకెళ్లేటటువంటి వార్త. ఇది ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలోనే జరిగేటటువంటి దానిలా నిలబడుతూ ఉంటుంది మిత్రమా. కాబట్టి మరి మీరు ముఖ్యంగా చాలామంది అంటారు, అయ్యో ఎవరో కాల్ చేశారు కానీ లిఫ్ట్ చేయలేదు, మెసేజ్ చూశాను కానీ రిప్లై ఇవ్వలేదు. మరి ఈరోజు అలా చేయకండి. ఎందుకంటే ఈరోజు వచ్చేటటువంటి కాల్ కానీ మెసేజ్ కానీ మీరు ఊహించని ద్వారానే మీ చేతికి రాబోతోంది. మరి కాల్ రూపంలో ఎప్పటికెప్పుడు కూడా అదృష్టంగా మారేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయా, లేకపోతే ఆశ్చర్యకరంగా ఉంటుందా అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఎందుకని ఈరోజు ఈ విధంగా జరుగుతుంది? మరి ఇది ఒక మ్యాజిక్ కాదు, ఇది ఒక జ్యోతిష్యపరంగా ఉండేటటువంటి మీకు ఒక గొప్ప సంకేతికం. ఈ సంకేతికం వల్ల మీరు ఎప్పటికప్పుడు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలు సాధించుకుంటూ ఉంటారు. ఈరోజు ముఖ్యంగా మీపై జరుగుతున్నటువంటి ఒక గ్రహాల కదలిక, ఒక గ్రహం మూమెంట్ ఈరోజు ఒక అత్యద్భుతాన్ని చవి చూడబోతోంది. మరి అద్భుతమైనటువంటి విషయం ఎప్పటికప్పుడు కూడా మీరు కూడా ఊహించలేరు. మరి కమ్యూనికేషన్లో గ్రహాల యొక్క మూమెంట్ స్టార్ట్ అవుతుంది. మరీ ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ రోజున పాత బంధాలపై ఒక గొప్ప ప్రభావం కూడా రాబోతోంది. మరి అది తొలగిపోయినటువంటి విషయం మళ్ళీ మొదలు కావడానికి ఇదొక గొప్ప విషయం మిత్రమా. కాబట్టి ఈ రోజున మీకు ఏ పనులు అనుకున్నా, ఏ పనులు చేయాలనుకున్నా, ఎటు వెళ్ళాలి అని అనుకున్నా, ఎటు రావాలి అని అనుకున్నా ప్రతీది కూడా మాట్లాడని వ్యక్తి మాట్లాడతారు. దూరమైన వాడు మళ్ళీ గుర్తు చేస్తాడు. మర్చిపోయిన విషయం మళ్ళీ మీకు తిరిగి రాబోతూ ఉంటుంది. మరి అది రాబోయేటటువంటి విషయం, మరి అది ఎప్పటికప్పుడు మీరు అస్సలు ఊహించని విషయంగా ఉండటం ఒక గొప్ప విషయం. నేను చెప్పేది ఏంటంటే మరి ఇది ఏ విషయంలో మీకు తిరిగి వస్తుంది, మెసేజ్ కానీ లేకపోతే ఈ యొక్క సందేశం కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలామందికి ఒక ఆశ్చర్యకరాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మీకు లవ్ పరంగా ఒక రిలేషన్షిప్లో మీకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ జీవితంలో ఇంకా వ్యక్తి నుంచి ఎప్పటి నుంచి కాల్ రాదు, ఈ వ్యక్తి నుంచి మనకు ఎప్పుడు కాల్ రాదు, ఇంకా ఈ వ్యక్తి మనకు చేయడేమో అని మీరు అనుకుంటారు. మరి అదే వ్యక్తి ఈరోజు దాదాపుగా ఈరోజు లేదా ఈరోజు నైట్ లోపల లేదా రేపు ఉదయం లోపల ఒక్కసారిగా కాల్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎందుకంటే వాళ్ళ మనసులో మీరు ఇంకా ఉన్నారు. మరి ఈగో కానీ పరిస్థితులు అడ్డం కానీ ఈరోజు మీకు ఒక అడ్డంకిగా కరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీకు ఇది ప్రేమ మాత్రమే కాదు మిత్రమా. మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కానీ అయితే, బిజినెస్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ అయితే, మరి డబ్బు రావాల్సింది రాకుండా ఆగిపోయినట్లుగా గనక ఉంటే ఈరోజు వచ్చేటటువంటి కాల్ మరి ఒక కొత్త అవకాశం, ఆగిపోయినటువంటి ఒక పేమెంట్ మళ్ళీ మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఈ ఒక్క కాల్ మీ నెలలో టెన్షన్ తీసుకోవద్దు. మరి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఏంటంటే ఈరోజు కాల్ వచ్చినప్పుడు తొందరపడి మాట్లాడకండి. కోపంగా స్పందించడం కానీ, అనుమానాలతో మీరు రేకెత్తించడం కానీ అస్సలు చేయకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది చాలా కీలకమైనటువంటి కాల్. ఈ కాల్ వల్ల మీ మాట, మీ భవిష్యత్తు మీకే ఒక మంచి ఒక లగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇది ముఖ్యంగా చూస్తే ఏ విధమైనటువంటి తేడాలు వస్తాయి, అందులో కూడా సింహరాశి వారికి ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయి అనేది కూడా చాలామందికి అర్థం కాదు. మీకే ఎందుకు వస్తుందని అన్నాను అంటే సింహరాశి వారికి మీరు గుండెల్లో ఎవరో ఒకరిని గుండెల్లో దాచుకున్నారు కానీ ఇప్పటి వరకు ఎవరికీ బయటికి చెప్పలేదు.
మీరు నేను ఎందుకు కాల్ చేయాలి అనే అహంకారం మిమ్మల్ని ఆపేసింది. మరి ఒక్క మాటతో మొదలై మీ జీవితం కుదిపేస్తూ ఉంటుంది. ఎందుకు సింహరాశి వారికి ఇలా జరుగుతుంది అంటే మీకు ఎప్పుడూ కూడా మాట్లాడిన వ్యక్తి అనేది మీకు గుర్తు చేస్తూ ఉంటాడు. దూరమైనటువంటి మనిషి మళ్ళీ తిరిగి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ కాల్ మీకు ఒక పరీక్షలాగా కూడా ఉండవచ్చు. మీ మాటలు ఫలితాన్ని నిర్ణయిస్తాయి. మీరు గనక శాంతంగా గౌరవంగా తక్కువగా మాట్లాడితేనే మీ వైపుల హక్కు పూర్తిగా తిరుగుతుంది అనడానికి ఇదొక గొప్ప అవకాశం. మరి ఇటువంటి కాల్స్ అనేది ఎప్పటికప్పుడు కూడా మీరు కూడా మెసేజ్ కానీ కాల్స్ కానీ తప్పకుండా మీరు ఎప్పుడూ కూడా చాలా ధైర్యంగా ఉండాలి మిత్రమా. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, ప్రేమించిన వ్యక్తి నుంచి మనకు కాల్ వస్తే బాగుండు, చాలా బాగుంటుంది అని, లేదా మనం అభిమానించినటువంటి వ్యక్తి నుంచి ఈ కాల్ వస్తే మనకి, లేదా కనీసం మెసేజ్ అన్నా వస్తే మనం ఆనందంగా ఉంటాం కదా అని ఒక ఆలోచన ఎంతోమందిని గుండెల్లో తడిపేస్తూ ఉంటుంది. కానీ అలాంటిది ఈ రోజున మీకు వచ్చేటటువంటి ఒక అవకాశం కానీ, మీకు జరిగేటటువంటి సిచ్యువేషన్లో కానీ మీరు కలలో కూడా ఊహించరు. కానీ అలాంటి విషయమే మీకు ఈ కాల్ మెసేజ్ రూపంలో మీరు ప్రేమించిన వారి దగ్గర నుంచి కానీ, మీరు అభిమానించిన వారి దగ్గర నుంచి కానీ, మీ జీవిత భాగస్వామి దగ్గర నుంచి కానీ, వారు మీ నుంచి వెళ్ళిపోయిన వారు, ఇక వాళ్ళు మీ లైఫ్లోకి రారు అనుకున్న వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి రావడాన్ని మీరు చాలా అంటే చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా మీరైతే తీసుకువెళ్తారు. మరి అలాంటిదే కొన్ని సంఘటనలు మన జీవితానికి ఎప్పుడూ కూడా తడిమేస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ కాల్ కోసం మీరు ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను, లేదా మెసేజ్ కోసమైనా ఎదురు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. మరి సింహరాశి వారిని ఈ మెసేజ్ కానీ ఈ కాల్ కానీ మీకు ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. అది కూడా ఈ రోజున వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అనుభవం ఇంకొక సింహరాశి వారికి ఒక ఆశ రూపుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజు మీరు ముఖ్యంగా కొన్ని చిన్న పరిహారాలు కూడా చేసుకుంటే కొంచెం అనుకున్న పని అనేది కొంచెం తొందరగా వెళ్తుంది. ఎనర్జీ కూడా యాక్టివేషన్ అవుతుంది. ఈ ఒక్కరోజు చిన్న పని చేయండి. మరి ముందుగా మీకు మంచి ఫోన్ రకాలు రావాలన్నా, లేదా ఒక మంచి ఫలితం మీకు రావాలన్నా, దాని ప్రభావం మీలో కానీ మీ మాటల్లో కానీ ఉండాలన్నా, దాన్ని అనుకున్నది మీరు ఖచ్చితంగా 100% మీకు అవ్వాలన్నా మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మరి ప్రతిరోజు మీరు కూడా సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవడం ఎంతో ఉత్తమమైనటువంటి పని. మరి అలాగే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ఉదయాన్నే మీరు లేచి శుభ్రంగా తలస్నానం చేసి ఆంజనేయ స్వామి వారి యొక్క టెంపుల్కి వెళ్ళి మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని మీరు గనక పూజించుకున్నట్లుగా అయితే మీకు కలలో కూడా ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకైతే కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్ అనేది అప్పుడే మీకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి మిత్రమా, మీరు ఏదైతే అనుకునే ముందు, ఏదైనా చేయాలని అనుకునే ముందు ఖచ్చితంగా మీరైతే ఈ రెమెడీ అయితే ఫాలో అవ్వాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక దీపాన్ని మీరైతే వెలిగించి ఓం ప్రసన్నాంజనేయం అనే మంత్రాన్ని మీరైతే ఖచ్చితంగా 108 సార్లు కనుక అనుకుంటే మీకు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇక సింహరాశి వారికి ఎప్పటికప్పుడు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు, అద్భుతమైనటువంటి మార్గాలు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా, మీ జీవితంలో ఒక వెలుగులోకి ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.